అయోధ్యలో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు వేల కోట్ల అభివృద్ధి పనులను జాతికి అంకితం చేస్తారు ప్రధాని మోడీ. అయోధ్యలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ కాసేపట్లో అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12:15 ఎయిర్పోర్టుని లాంచ్ చేస్తారు. 1 గంట తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు మోడీ. ఈ నేపథ్యంలో అయోధ్య నగరం విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతోంది. ప్రధాని రాక సందర్భంగా నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దారు అధికారులు. భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. కూడళ్లు, వీధులు, ప్రధాన ద్వారాలను పూలతో అందంగా అలంకరించారు. రామాయణ ఘట్టాల్ని తెలిపే కుడ్య చిత్రాలను గోడలపై చిత్రీకరించారు. మహర్షి వాల్మీకి ఎయిర్పోర్టు రామాయణ కళతో ఉట్టిపడుతోంది. అద్భుతమైన కళాఖండానికి కేంద్రంగా ఆ విమానాశ్రయాన్ని డెవలప్ చేశారు. రామాయణ కథ ఆధారంగా ఉన్న అనేక చిత్రాలను ఎయిర్పోర్టు లాబీల్లో డిజైన్ చేశారు. స్థానికంగా వాడే కలర్స్తో ఆ కథా చిత్రాలని ఎయిర్పోర్టు లాబీల్లో వేశారు. చూపరుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న ఆ చిత్రాల్లో రామాయణ కథ కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. అయోధ్య కొత్త ఎయిర్పోర్టును విపుల్ వర్షనే డిజైన్ చేశారు. శ్రీరాముడి జీవితం ఆధారంగా ఏరోడ్రోమ్ స్ట్రక్చర్ను నిర్మించారు. ఉత్తర భారతదేశంలో కనిపించే నగర శిల్పి శైలిలో విమానాశ్రయాన్ని కట్టారు. 7 శిఖరాలు ఉండే రీతిలో ఎయిర్పోర్టు నిర్మించారు. వాల్మీకి రాసిన రామాయణంలోని 7 ఖండాలకు నిదర్శనంగా ఎయిర్పోర్టును డెవలప్ చేశారు.
అయోధ్య కొత్త ఎయిర్పోర్టును విపుల్ వర్షన్ డిజైన్ చేశారు. శ్రీరాముడు జీవితం ఆధారంగా ఏరోడ్రోమ్ స్ట్రక్చర్ను నిర్మించారు. ఉత్తర భారతదేశంలో కనిపించే నగర శిల్ప శైలిలో విమానాశ్రయాన్ని కట్టారు. 7 శిఖరాలు ఉండే రీతిలో ఎయిర్పోర్టును నిర్మించారు. వాల్మీకి రాసిన రామాయణంలోని 7 ఖండాలకు నిదర్శనంగా ఎయిర్పోర్ట్ను డెవలప్ చేశారు. అయోధ్యలో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు 1000 కోట్ల అభివృద్ధి పనులను జాతికి అంకితం చేస్తారు ప్రధాని మోడీ. అయోధ్యలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ కాసేపట్లో అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు ఎయిర్పోర్ట్ని లాంచ్ చేస్తారు. 1 గంట తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు మోడీ. ఈ నేపథ్యంలో అయోధ్య నగరం విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతోంది. ప్రధాని రాక సందర్భంగా నగరాన్ని మరింత సుందరంగా మలిచారు అధికారులు. భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. కూడళ్లు, వీధులు, ప్రధాన ద్వారాలను పువ్వులతో అందంగా అలంకరించారు. రామాయణ ఘట్టాలను తెలిపే కుడ్య చిత్రాల్ని గోడలపై చిత్రీకరించారు. మహర్షి వాల్మీకి ఎయిర్పోర్టు రామాయణ కళతో ఉట్టిపడుతోంది. అద్భుతమైన కళాఖండానికి కేంద్రంగా ఆ విమానాశ్రయాన్ని డెవలప్ చేశారు. రామాయణ కథ ఆధారంగా ఉన్న అనేక చిత్రాలను ఎయిర్పోర్టు లాబీలో డిజైన్ చేశారు. స్థానికంగా వాడే కలర్స్తో ఆ కథా చిత్రాలని ఎయిర్పోర్టు లాబీలో వేశారు. చూపరుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న ఆ చిత్రాల్లో రామాయణ కథ కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. అయోధ్య కొత్త ఎయిర్పోర్టును విపుల్ వర్షనే డిజైన్ చేశారు. శ్రీరాముడి జీవితం ఆధారంగా ఏరోడ్రోమ్ స్ట్రక్చర్ను నిర్మించారు. ఉత్తర భారతదేశంలో కనిపించే నగర శిల్ప శైలిలో విమానాశ్రయాన్ని కట్టారు. 7 శిఖరాలు ఉండే రీతిలో ఎయిర్పోర్టు నిర్మించారు. వాల్మీకి రాసిన రామాయణంలోని 7 ఖండాలకు నిదర్శనంగా ఎయిర్పోర్ట్ను డెవలప్ చేశారు.